ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీని మరొక 4 రోజుల పాటు పొడిగించింది కోర్టు. మరొకవైపు కోర్టులో స్వీయ వాదనలు వినిపించిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసే కుట్ర జరుగుతుందని, దాన్ని జైలు నుంచి పాలన అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేయడంతో కేజ్రీవాల్ కు ఊరట కలిగినట్టుగా అయింది. లిక్కర్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 7 రోజుల కస్టడీ ముగియడంతో ఆయన రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. మరో 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే 4 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది కోర్టు. దీంతో ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. అయితే న్యాయస్థానంలో ఈడీ కేజ్రీవాల్ వేడివేడి వాదనలు వినిపించారు. మద్యం పాలసీలో సీఎం కేజ్రీవాల్ 100 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారని ఈడీ వాదించింది. కేజ్రీవాల్ ను విచారించే సమయంలో 5 రోజులు స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని, ఆయన దాటవేత సమాధానాలు చెబుతున్నారని ఆరోపించింది ఈడీ. డిజిటల్ పరికరాల పాస్వర్డ్లను ఆయన చెప్పటం లేదని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. అదే సమయంలో మరో 3 వ్యక్తుల వాంగ్మూలాలను సైతం రికార్డు చేసినట్టు తెలిపింది. మరోవైపు వ్యక్తిగతంగా వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరడంతో జడ్జి అనుమతించారు. దీంతో స్వయంగా వాదనలు వినిపించారు కేజ్రీవాల్. రాజకీయ కుట్రలో భాగంగానే తనని అరెస్టు చేశారని అన్నారు. దేశం ముందు ఆప్ను ఒక అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు పన్నాగం పన్నారని వ్యాఖ్యానించారు. ఆప్ను నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆర్గ్యూ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నిందితులతో బలవంతంగా తన పేరు చెప్పించారని వాదించారు. ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు కేజ్రీవాల్. वो जिसको मैं कह सकता हूं कि बेबुनियाद ग्राउंड थे, पर केजरीवाल जी ने रिक्वेस्ट की कोर्ट को कि मैं व्यक्तिगत रूप से कुछ कहना चाहता हूं, जो कोर्ट ने अलाउ किया और उन्होंने बताया डिटेल में कि मेरे खिलाफ क्या एविडेंस है और कोई एविडेंस नहीं है, एक गवाह का बयान है या जैसे भी है। उसके बाद आखिर में उन्होंने कहा कि मैं पुलिस रिमांड को एज सच अपोज नहीं करता हूं और जितना भी आप ये चाहे मेरे को कस्टडी में रख सकते हैं, मैं पूरा कोऑपरेट करूंगा। అయితే ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు కొంత ఊరట లభించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ను సీఎం గా తొలగించాలని సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని హైకోర్టు వెల్లడించింది. ఆచరణాత్మక ఇబ్బందులు ఉండవచ్చన్న కోర్టు న్యాయపరంగా ఉన్న అడ్డంకులేంటని ప్రశ్నించింది. ఇప్పటికే ఢిల్లీ తాగునీటికి సంబంధించి ఈడీ కస్టడీ నుంచే ఆదేశాలు జారీ చేశారు కేజ్రీవాల్. జైలు నుంచే కేజ్రీవాల్ పాలిస్తారని ఆమ్ ఆద్మీ నేతలు మొదటి నుంచి చెబుతున్నారు.